ఏపీలో రాజకీయాలు హాట్గా మారుతున్నాయి. వైనాటు 175 అంటూ బీర్ఖార పార్టీ వైసీపీ ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చడం, పార్టీలో అసమ్మతి ఎమ్మెల్యేల సెగ, ప్రతిపక్ష పార్టీల ఎత్తులను చిత్తు చేయడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. గత కొద్ది కాలంగా వైసీపీకి దూరంగా హైదరాబాద్కే పరిమితమైన వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిలకు మళ్లీ ఏపీ రాజకీయాల్లో కీ రోల్ పోషించే సమయం వచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీలో పెరిగిన అసమ్మతి, తమ కుటుంబ అన్యోన్యతపై టీడీపీ చేస్తున్న విమర్శలకు బదులివ్వాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన తల్లిని కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, సోదరి షర్మిలను కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. అంతేకాదు ఈ పోటీకి వైఎస్ షర్మిలను ఒప్పించే బాధ్యతను తన తల్లి విజయమ్మకు అప్పగించినట్లుగా తెలుస్తుంది. వైసీపీ అధినేత జగన్ ఇంతటి సడన్ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు లీకులిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు 175 సీట్లకు 175 గెలుస్తామని శపథం చేసిన వైఎస్ జగన్ సడన్ గా గెలుపు అవకాశం తక్కువగా ఉన్న అభ్యర్థులను మార్చి వారి స్థానంలో వేరే వాళ్లకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. జగన్ నిర్ణయంతో టికెట్ రాదని తెలిసిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వైసీపీకి రాజీనామాలు చేస్తున్నారు. హైకమాండ్ పట్ల తిరుగుబాటుకు కూడా సిద్ధమయ్యారు. అయితే వీళ్లలో కొందరు పార్టీ మారే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనికి తోడు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుని పోటీకి దిగుతూ ఉండటంతో జగన్ పునరాలోచనలో పడినట్లుగా తెలుస్తుంది. అందుకే పార్టీకి నష్టం కలగకుండా, అధికారం చేజారిపోకుండా ఉండేందుకు కొంతకాలంగా దూరంగా ఉంటున్న తన తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిలను దగ్గరకు చేర్చుకుని పోటీలో నిలబెట్టాలని చూస్తున్నారట. ఇందులో భాగంగానే వైఎస్ షర్మిలను కడప ఎంపీ స్థానం నుంచి, తల్లి విజయమ్మను కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని చూస్తున్నారని సమాచారం. అయితే ఈ నిర్ణయానికి వైఎస్ షర్మిలను ఒప్పించేలా చూడాలని విజయమ్మను కోరినట్లుగా తెలుస్తుంది. వైఎస్ జగన్ నిర్ణయం వెనుక పెద్ద మతలబై ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా ఆ దిశగానే అడుగులు వేస్తుందని తెలుస్తోంది. ఇందుకు వైఎస్ షర్మిలను అడ్డుపెట్టుకుని జగన్కి రాజకీయంగా చెక్ పెట్టి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని చేసి లబ్ధి పొందాలని భావించింది. అదే జరిగితే ఓవైపు టీడీపీ, జనసేన కూటమి, మరోవైపు కాంగ్రెస్ వల్ల తమ పార్టీకి డ్యామేజ్ జరగడం ఖాయమని భావించే జగన్ తల్లిని, చెల్లిని చేరదీసుకొని తమ పార్టీ తరపున పోటీలో దింపితే రెండు పార్టీలకు చెక్ పెట్టడంతో పాటు సొంత పార్టీ నేతలు కూడా సెంటిమెంట్కి కనెక్ట్ అయ్యి తమతోనే ఉంటారని ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పన్నాగాన్ని ముందుగానే పసిగట్టి జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇక తెలంగాణలో పాదయాత్ర చేసిన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసిన షర్మిలకు ఇప్పటివరకు ఎలాంటి పదవులు దక్కలేదు. అయితే తన పుట్టినరోజు నాడు తన అన్నయ్య జగన్ ఇచ్చిన ఈ కానుకను షర్మిల స్వీకరిస్తారా లేక వ్యతిరేకిస్తారా అనేది తెలియడం లేదు. ఏపీలో ప్రభుత్వ పాలన బాగోలేదని గతంలో ఎద్దేవా చేసిన షర్మిలను తిరిగి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఒప్పించడం విజయమ్మ వల్ల అయ్యే పనేనా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.